హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్. ఏషియా కప్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగనుంది. ఇప్పటికే ఇండియా యూఏఈ టీం పైన, పాకిస్తాన్ ఒమన్ టీం పైన గెలిచి వస్తున్నాయి. దాదాపు 6 నెలల తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రెండు టీంలు తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిన తర్వాత ఇదే మొదటిసారి. అయితే పాకిస్తాన్ కొత్త కోచ్ అయిన మైక్ లెసన్ ఓ ప్రెస్ మీట్‌లో కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. మ్యాచ్ జరగకముందే మేమే గెలిచేసాం. మా దగ్గర టాప్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ మా దగ్గర ఉన్నారు. మేమే మ్యాచ్‌ని చాలా ఈజీగా గెలిచేసాం అని అన్నారు. వీళ్ళు ఒక్క మ్యాచ్ గెలిచే ఇలా సంబరపడిపోతున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మన ఓపెనర్స్ సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. ముందే అభిషేక్ శర్మ టీ20స్‌లో 200 స్ట్రైక్ రేట్ తగ్గకుండా ఆడతాడు. అలాగే శుభ్మన్ గిల్ ఒక్కసారి నిలబడితే మ్యాచ్ అయ్యేదాకా నిలబడతాడు. బౌలర్స్ విషయానికొస్తే తనెదురుగా వస్తే ఏ బ్యాటర్‌కైనా చెమటలు పడతాయి. అతనే బుమ్రా. బాల్ వేస్తే వికెట్ పడాల్సిందే. తన మిస్ట్రీ స్పిన్‌తో, మాయాజాలంతో మ్యాచ్‌ని వన్ సైడ్ చేయగలిగే యంగ్ టీమ్ మన దగ్గరుంది. పాకిస్తాన్ విషయానికొస్తే ఎక్స్‌పీరియన్స్ బ్యాటింగు లేదు. మళ్ళీ మిడిల్ ఓవర్స్‌లో వీళ్ళు స్లోగా ఆడతారు. రేపు జరగబోయే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో కామెంట్‌లో కామెంట్ చేయండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.